దెబ్బకు దెబ్బ తీసిన సుబ్బదాసు. అనగనగా ఒక ఊరు రామాపురం. ఆ ఊరిలో సుబ్బదాసు అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు 1 ఎకరం పొలం, 3 గేదెలు ఉండేవి. అతనికి పొలంలో ఆదాయం కన్నా పాలల్లో ఆదాయం ఎక్కువగా ఉండేది. దాన్ని గమనించిన సుబ్బదాసు వ్యవసాయం తగ్గించి పాల ఉత్పత్తిని పెంచుకోవాలని ఆలోచించాడు. తర్వాత ఒక 10 గేదెలను కొన్నాడు. వాటి ద్వారా సుబ్బదాసు ఆదాయం చాలా పెరిగింది. డబ్బు ఎక్కువగా రావడం మొదలయ్యింది. పశువుల కొట్టంలో చోటు తగ్గడం వల్ల ఒక గేదెను బయట కట్టేస్తాడు. ఆ గేదె చాలా మంచిది. ఎంత మంచిదంటే దూడను వదలకుండానే పాలను ఇచ్చేది. సుబ్బదాసు దగ్గర గేదెలతో పాటు ఒక కోడిపుంజు కూడా ఉండేది. ఆ కోడిపుంజు తెల్లవారుజామున 3 సార్లు కూత వేసేది. 3వ కూతకు మేలుకొని ప్రతిరోజు సుబ్బదాసు పాలను తీసేవాడు. అక్కడే వాళ్ళ ఇంటి పక్కనే ఒక పిసినారి సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె గేదెలను బయట కట్టేయడం చూసి ప్రతిరోజు కోడిపుంజు మొదటి కూతకు లేచి ఆ గేదెకు పాలు పిండుకుంటూ ఉండేది. 3వ కూతకు లేచిన సుబ్బదాసుకు ఇవేం తెలియక పాలు పిండుకోవడానికి వెళ్తాడు. కానీ పాలు ఇవ్వకపోవడంతో ఆశ్చర్యపోతాడు. ఈ గేదె చాలా సులభంగా పాలు ఇచ్చేది. ఈరోజు ఎందుకని ఇవ్వలేదని ఆలోచిస్తాడు. ఇలా వరుసగా 4 రోజులు జరగగా తనే రాత్రంతా మేలుకొని జరిగేది చూడాలనుకుంటాడు. కోడి కూత వినపడగానే పక్కింటి సుబ్బమ్మ చీకట్లో గబగబా వచ్చి పాలను తీయడం చూస్తాడు. అది తెలుసుకున్న సుబ్బదాసు తనకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని ఆ గేదెను వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర కట్టేసి తన ఇంటి దగ్గర ఉన్న సుబ్బన్న అని చాకలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ గాడిదను ఒక్కరోజు మా కొట్టంలో కట్టేసుకుంటాను అని చెప్తాడు. అసలే సుబ్బదాసు గేదెలకు మంచి గడ్డి వేస్తాడు. ఇంకా ఈరోజు గాడిదకు పండగే అనుకొని, ఒక్కరోజేంటి 4 రోజులైనా కట్టేసుకో అని చెబుతాడు సుబ్బన్న. ఇక సుబ్బదాసు రోజు కొట్టం బయట కట్టేసే గేదె స్థానంలో ఆ గేదెను కట్టేసి పచ్చగడ్డి వేస్తాడు. దొరక్క పచ్చగడ్డి దొరకడంతో కడుపు నిండా తినేసింది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దానిని గేదెని అనుకుంటారు. అన్నీ అమర్చుకొని సుబ్బదాసు ఒక చోటు చూసుకొని చాటుగా ఒకచోట నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు కోడి రోజు కూస్తున్న సమయానికి కాకుండా కొంచెం ఆలస్యంగా కూత పెడుతుంది. అది చూసిన సుబ్బమ్మ కోడి కూత ఎందుకింత ఆలస్యంగా వచ్చిందనుకొని గబగబా ఆ గేదె దగ్గరకు పాలు పిండుకోవాలని వెళుతుంది. చీకట్లో దాని ఆకారాన్ని కానీ దాని పరిమాణాన్ని కానీ గమనించకుండానే దానికి పాలు పిండాలని అక్కడ కూర్చుంది. అలా కూర్చోందో లేదో ఆ గాడిద తనను ఒక్క తన్ను తన్నగానే అక్కడున్న ఇత్తడి గిన్నె శబ్దము, అమ్మ అని అరిచిన శబ్దము వినపడ్డాయి. బెదురుకున్న గాడిద సుబ్బమ్మను పదే తన్ని ఒళ్ళు హూనం చేసింది. దొంగ దొరికిపోయింది. తను చేసిన తప్పుకు సుబ్బమ్మకు వారం రోజుల పాటు సుబ్బదాసు గేదెలకు చాకిరీ చేయాల్సి వచ్చింది. దానికి తోడు తను చేసిన తప్పు ఒళ్ళంతా హూనమై ఆరోగ్యం సరిచేసుకొని దానికి చాలా డబ్బు ఖర్చు అయ్యింది. వేరొక సొమ్ముకు ఎప్పుడూ ఆశపడకూడదు. అలా అని ఆశపడితే అవతలి వారు దెబ్బకు దెబ్బ తీస్తారు, బుద్ధి చెబుతారు.